Hey guys, welcome back to my YouTube channel Samyus Mixed Magic. సో ఏంటి ఫస్ట్ నేను ఒక రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయే ఉంటుంది. నేను ఒక ట్రిప్కి వెళ్ళాను విచ్ ఈస్ గోకర్ణ అండ్ మురుడేశ్వర్. దానికి సంబంధించిన ట్రావెల్ వ్లాగే ఇది అనమాట. సో మేము ఫస్ట్ గోకర్ణకు వెళ్ళాము. గోకర్ణకు వెళ్ళడానికి నాంపల్లి టు హుబ్లీ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇది మధ్యలో ఏదో ఒక స్టాప్ అనమాట. సో హుబ్లీకి వెళ్ళేటప్పుడు మేము నైట్ డిన్నర్ ఇంటి నుండే తీసుకొని వెళ్ళిపోయాము, చపాతీస్ అండ్ పన్నీర్. ఇంకా డిన్నర్ అయితే అట్లనే తినేసినాం అనమాట. ఇది వచ్చేసి మా క్యూట్ గ్యాంగ్. నేనైతే వాళ్ళతో చాలా ఎంజాయ్ చేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కొంచెం వ్యూ బాగా అనిపించింది. నేను ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే నైట్ టైం మేము కూడా కొంతసేపు ఆడుకున్నాము, కొంతసేపు టైం స్పెండ్ చేసినాం, తర్వాత మేము కూడా పడుకున్నాము. ఇంకా అప్పుడు వీడియోస్ ఏం తీయలేదు. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఆల్మోస్ట్ హుబ్లీ స్టేషన్కి దగ్గరలోనే ఉన్నప్పుడు వీడియో ఇది. సో మేము నాంపల్లిలో వచ్చేసి ఈవినింగ్ 3:50కి ట్రైన్ ఉండే టు హుబ్లీలో మేము ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:50కి అట్లా దిగినాం అనమాట. అరౌండ్ 6:50, 7 o'clock అట్లా. ఇక్కడ కొంచెం వీడియోలో కనిపిద్దామని ప్రయత్నాలు చేస్తున్నాము. ట్రైన్లోనే ఫ్రెష్ అయిపోయాము మేము. అండ్ దిస్ ఈజ్ ద హుబ్లీ స్టేషన్. ఇది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రైల్వే స్టేషన్స్ అంట, నాకు కూడా తెలియదు. ఇక్కడ నుండి మేము గోకర్ణకి వెళ్ళడానికి అయితే ఫస్ట్ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, దానికోసం ఒక ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. ఆటో ఛార్జెస్ కూడా ఐ గెస్ అంతేం లేకుండే, మాకు అంత గుర్తుకులేదు. ఐ థింక్ సో అరౌండ్ 200 అట్లుండే అనుకుంటా. ఇంకా మనం కొత్త కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే మనం అంతే ఇచ్చేయాలి, మనకు తెలీదు. అండ్ మధ్యలో అక్కడ హుబ్లీ స్టేషన్లో బస్ స్టేషన్లో బ్రేక్ఫాస్ట్ చేసాము విచ్ ఈస్ బోండా. దెన్ మేము గోకర్ణ రిసార్ట్కి వెళ్ళిపోయాము. గోకర్ణలో మేము ఓం బీచ్కి వెళ్ళినాం అనమాట. సో ఓం బీచ్ పక్కనే ఉన్న ఈ రిసార్ట్ పేరు ఓం బీచ్ రిసార్ట్, పేరు కూడా అదే. ఈ రిసార్ట్లో మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఆ హోమ్ టూర్ కూడా నేను మీకు సెపరేట్గా మళ్ళీ చూపిస్తాను. మేము ఈ రిసార్ట్ ఎందుకు చూస్ చేసుకున్నాము అని మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకంటే అక్కడ బీచ్ వ్యూ కానీ అదంతా చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది ఫుడ్ తినడానికి. అండ్ ఇంక ఇది వచ్చేసి బీచ్. ఓం బీచ్ అయితే బాగానే ఉంది. మాకేమైపోయిందంటే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ లాగా అయిపోయింది. ఓం బీచ్ నిజానికి బాగానే ఉండే, కాకపోతే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కాకపోతే అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. బట్ ఓం బీచ్ కూడా ఒక వర్త్ అనే చెప్పొచ్చు చూడ్డానికి. వాటర్ రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా ఇన్ ద సెన్స్ ఒక 3-4 ఉన్నాయి అంతే. బాగానే ఉండే నిజానికి. అండ్ ఇక్కడ నేను ఏదో కొంచెం అట్లా స్టైల్ చేస్తున్నా, అది వేరే విషయం అనుకోండి. ఫొటోస్ దిగడానికి, సన్ రైజ్ సన్సెట్ చూడడానికి అయితే ఇది చాలా బాగుంది. ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. అండ్ ఇది వచ్చేసి నైట్ టైం ఓం బీచ్లో నైట్ టైం డిన్నర్ చేసేటప్పుడు రెస్టారెంట్లో నైట్ టైం కూడా బీచ్ వ్యూ అంతా చాలా బాగుంది. అండ్ అగైన్ దిస్ ఈజ్ మై క్యూట్ గ్యాంగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసే ఉంటుంది, తను నా ఫ్రెండ్ నేహ. సో నేహ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నప్పుడు నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాను అనమాట. ఇది నైట్ టైం మేము రెస్టారెంట్ పైన ఫ్లోర్ కూడా ఉంది, పైనుండి కూర్చొని తింటున్నప్పుడు బీచ్ వ్యూ అదంతా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు బీచ్ కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, కాకపోతే అక్కడ అలలు వస్తున్నాయి కదా, ఆ సౌండ్స్, ఆ వ్యూ, ఆ లైటింగ్స్ అక్కడ తింటుంటే మాత్రం నిజంగా చెప్తున్నా మస్తు మజా వచ్చింది. కాకపోతే ఈ రిసార్ట్కి కొంచెం నాకు కాస్ట్లీ అనిపించింది, నాకు తెలియదు ఇంకా మీకు అనిపిస్తుందో లేదో. అండ్ ఈ నైట్ అయితే అక్కడ అట్లా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము సన్ రైజ్ చూద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5:30-6 ఆ టైంకి మార్నింగ్ తొందరగా లేచి రెడీ అయిపోయి, అండ్ మనకు ఫోటో సెషన్ కూడా ఇంపార్టెంట్ కదా, సో అట్లా అని చెప్పేసి మేము సన్ రైజ్ చూడ్డానికి అనేసి వచ్చాము. నిజంగా చెప్తున్నా, నేను సన్ రైజ్ అట్లా బీచ్లో చూడడం దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ టైం. కాకపోతే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉండే. అందరు బీచెస్కి అట్లా ఆఫెన్గా వెళ్తారు కానీ నేనైతే ఇది వెళ్ళడం ఫస్ట్ టైం, కాబట్టి నేను చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయాను అనమాట. ఆ సన్ రైజ్ అయితే చాలా నచ్చింది నాకు. నేను అట్లా అనుకోలేదు, కొంచెం టైం తీసుకొని సన్ రైజ్ అవుతుందేమో అని అనుకున్నా, బట్ అట్లా అస్సలు కాలేదు. మనం చూస్తుండగానే సన్లైట్ అనేది పైకి వచ్చేసింది. అండ్ ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఒక సైడ్ మొత్తం గ్రీనరీ, ఆ క్లౌడ్స్, కిందనేమో వాటర్ మొత్తం వేవ్స్ వస్తున్నాయి, అక్కడ సన్ ఏమో ఇట్లా రైజ్ అవుతుండు. ఓ మై గాడ్, సచ్ అన్ అమేజింగ్ వ్యూ ఇట్ ఈస్. నేనైతే చెప్తాను, నేను ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన, కాకపోతే ఇంకా ఎక్కువ
చూడాలి, ఇట్లాంటి బ్యూటిఫుల్ వ్యూస్ చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఉండకపోతే ఎప్పుడో ఒకసారి వీలు చూసుకొని వెళ్ళి రండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ వెళ్ళడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మంచి గ్యాంగ్తో వెళ్ళడం కూడా ఇంపార్టెంటే. దాట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియోలో నేను అండ్ సో ఈ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసిన, సో వర్డ్స్ చూడకుండా నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.